ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా. విశాఖపట్నం నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 2008లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,80,151 మంది ఓటర్లు ఉన్నారు. విశాఖపట్నం నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ టీడీపీతో పాటు బీజేపీ కూడా బలంగానే ఉంది. ఇక కూటమిలో భాగంగా టీడీపీ బీజేపీల మధ్య పొత్తు ఉండనే ఉంది. అయితే ఈ నియోజకవర్గంలో వైసీపీ ఇప్పటి వరకు గెలిచిందే లేదు. కాబట్టి ఈసారి ఎలాగైనా గెలిచి విశాఖలో సత్తా చాటాలని చూస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన వెలగపూడి రామకృష్ణ బాబు ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒక్కసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి విజయ్ కుమార్ దైనాల, పీఆర్పీ అభ్యర్థి డాక్టర్ షిరిన్ రెహమాన్ షేక్ మరియు టీడీపీ అభ్యర్థి బలనికానా జైలపై పోటీ చేసి 5,523 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి పెన్మెత్స విష్ణు కుమార్ రాజు, వైసీపీ అభ్యర్థి చొక్కాకుల వెంకట్రావులపై పోటీ చేసి 18,240 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు, వైసీపీ అభ్యర్థి కమ్ముల కన్నప్పరాజు, జేఎస్పీ అభ్యర్థి పసుపులేటి ఉషా కిరణ్ మరియు బీజేపీ అభ్యర్థి పెన్మెత్స విష్ణుకుమార్ రాజులపై పోటీ చేసి 1,944 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి పెన్మెత్స విష్ణుకుమార్ రాజు, వైసీపీ అభ్యర్థి కమ్ముల కన్నప్పరాజు మరియు జేపీఎన్పీ అభ్యర్థి వివి లక్ష్మీనారాయణల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.